అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, ప్రజలు ముక్త కంఠంతో సమ్మెకు బంద్కు పిలిపించినటువంటి అన్ని యాక్షన్ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాలను అణగదొక్కినటువంటి నరేంద్ర మోడీకి రాబోయే ఎలక్షన్లలో ప్రజలు, కార్మికులు అందరూ కలిసి ముక్త కంఠంతో గద్దెదించాల్సిన అవసరం కూడా ఏర్పడదని కూడా మేము ఏఐటీస్గా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మహార్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు ఈరోజు కార్మికులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు సిద్దిపేటలో ఇలా జేఎన్టీ యాక్షన్ కమిటీగా సిఐటియు, బీఆర్టీయు, ఏఐటీసీ, హెచ్ఎంఎస్ కలిసి ఈరోజు మహాప్రదర్శన చేస్తూ ఉన్నాం. కార్మికులు ఇలా రోడ్డు మీదకి వచ్చారంటే బీజేపీ గతంలో చెప్పినట్టు అప్పుడు ఏం చెప్పింది, గద్దె మీదకి రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా గద్దె మీద కూర్చొని ఇలా కార్మిక చట్టాలను అన్నీ ఇలా దారాదత్తం చేసే ప్రజలకు చేస్తూ ఉన్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నది. ఇలా అదానీ, అంబానీకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇలా మాఫీ చేసినటువంటి పరిస్థితి. మరి రైతులకు మాఫీ చేయమంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతులు ఇలా ఢిల్లీలో మహాధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు, ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా చేసినటువంటి చట్టాలను అన్నీ విరమించుకొని ఈరోజు కార్మికులకు, ప్రజలకు అనుసంధానంగా ఉండేటువంటి అవసరమయ్యే చట్టాలు చేయాలి తప్ప ఇటువంటి చట్టాలను వెంటనే విరమించుకోవాలి. లేకుంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి ప్రజలు, కార్మికులు, రైతులు బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.